యూట్యూబర్ అన్వేష్ పై విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన అల్మైట్ జిమ్ నిర్వాహకులు వీరాజు, బచ్చల త్రిమూర్తులు, గొల్లపల్లి రాంబాబు తదితరులు సీఐ పార్థసారథిని కలిసి అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్వేష్ తీరు ఏమాత్రం బాగోలేదని, హిందూ సంప్రదాయాన్ని హేళన చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నాడని ఆరోపించారు. ఇటీవల ప్రవచనకర్తలు గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావులపై నోటికొచ్చినట్టు మాట్లాడాడని, ఇది క్షమించరానిదని పేర్కొన్నారు. ఓకే ఓకే సార్. సైబర్ క్రైమ్ లో ప్రతి దగ్గర ఒక దగ్గర రిజిస్టర్ అయితే చాలు, అన్ని దగ్గర రిజిస్టర్ చేసినట్టే. త్రిమూర్తులు, గాజువాక హనుమాన్ బాడీ బిల్డింగ్ సెక్రటరీ. సో ఎందుకంటే హిందుత్వాన్ని ఎలాంటి వ్యక్తులు కించపరిస్తే మనం అందరం మాట్లాడుతున్నాం. ప్రధాని మంత్రి గారు మాట్లాడకుండా పనిచేస్తారు. ఎందుకంటే పూర్తిగా మాకు నమ్మకం ప్రధాని మంత్రి మీద. సో హిందుత్వాన్ని ఎవరేమన్నా సరే ఆయన ఒక డ్యూటీ చేస్తాడు. ఆడ అమెరికాలో కాదు, ఆకాశంలో అంటుకొని ఉన్నా సరే ఈడ్చుకొచ్చి మళ్ళీ ఇదే ఆంధ్రప్రదేశ్ లోని కూర్చోబెట్టి ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా ఆడబడుచుల మీద గాని, దైవత్వాల మీద గాని, పీఠాధిపతుల మీద గాని మాట్లాడితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కోటేశ్వరరావు గారిని ఎందుకు తీసుకున్నారంటే, ప్రధానమంత్రి గారిని మనం సలహా ఎంత తీసుకుంటాం, అలాంటి కోటేశ్వరరావు గారు చాలా మందికి ఒక మంచిగా మారుస్తున్న వ్యక్తుల్ని సమాజంలో తెస్తే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి ఇవాళ పోలీసు వారు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడే పిల్లల్ని, యూత్ అందరినీ కూడా వచ్చి మీరు కొంచెం మీరు సందేశం ఇస్తే పిల్లలు మారుతారని చెప్పడం జరుగుతుంది. ఈ నా కొడుకు వల్ల ప్రపంచ స్థాయిలో కుర్రవాళ్ళు అనేక డ్రగ్స్లకి అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి అక్కడ అలవాటు చేసుకుని వచ్చి ఇక్కడ గంజాలకి బానిస అవుతున్నారు. తక్షణమే దాన్ని కూడా మేము ఈ నెక్స్ట్ సైబర్ క్రైమ్ కూడా ఈ 2-3 రోజుల్లో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారితో సంతకాలు పెట్టించి సైబర్ క్రైమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఆల్మైటీ జిమ్ రాజుని మాట్లాడుతాను. గాజువాక పోలీస్ స్టేషన్ కి వచ్చాం ఈ రోజు. ఇవాళ ముఖ్యమైన కారణం ఏంటంటే అన్వేషణ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. 5వ తారీఖు ఇవాళ జనవరి నెల 2026. ఆడు చేసిన అక్రమాలు అవి గనక ఎలాగో దూషిస్తున్నాడంటే మన హిందూ సాంప్రదాయాలని, ఆడవాళ్ళని, మనుషుల్ని, గరిపేట కోటేశ్వరరావు గారిని కోసేస్తానంట దుర్భాషలో ఆడతా. ఆ మాటలో మొగోడేంటి, నేను కూడా మాట్లాడలేకపోతున్నాను. అంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఆడు. ఫస్ట్ చైనా వెళ్ళి చైనాలో కప్పలు, పాములు, ఇసుపూర్వని తినేసి ఇసుపూర్లో తయారయ్యి తర్వాత బ్యాంకాక్ వెళ్ళి అందరినీ ఇండియా వాళ్ళందరికీ బ్యాంకాక్ అలవాటు చేసి, మత్తు పదార్థాలకు అలవాటు చేసి ఇండియా పంపించేవాడు. ఇక్కడ ఉండలేక గంజాయిని, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఉండలేక నెలకోసారి బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి చీటర్ని మన వైజాగ్ లో పుట్టి, వైజాగ్ లో నాగరికత నేర్చుకుని, వైజాగ్ లో చదువుకొని, వైజాగ్ కోసం మన ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల కోసం తప్పుగా దేవుళ్ళ కోసం, మనుషుల కోసం చాలా అవకాశవాదీడు. ఇలాంటి కుక్కని ఇంకా మనం ఇండియాలో కూడా రాకూడదు. అందరూ అన్స్టాపబుల్ అవ్వాలి. నేను వీడికి ఎవరు సపోర్ట్ చేయడం కాదు కానీ ఎక్కడ ఏ ఫారెన్ ఉన్నా మన తెలుగు వాళ్ళు ఉంటారు. వాడిని పట్టుకొని మన ఇండియా గవర్నమెంట్ అప్పచెప్పాలి. ఎంత దారుణం అంటే అంత దారుణం. చిన్న అమ్మాయిల దగ్గర మిడ్డీలు వేసుకొని ఇబ్చారు కొంపలకి వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి ఆడికి వెళ్ళి వీడియోలు పెడతా, కుర్రల్ని రెచ్చగొడతా, బ్యాంకాక్ లో ఈ ఆఫర్ ఉంది, ఆ ఆఫర్ ఉంది అని చెప్పని ఆడికి వెళ్ళక మత్తు పదార్థాలకు అలవాటు చేసి ప్రతి నెల ఇక్కడ రండి మీరు స్పెషల్ ఆఫర్లు ఇస్తారని చెప్పని చాలా దారుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా మోసం చేశాడు.